నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. ఎస్, రాజ్ తరుణ్ లావణ్య కేసు విషయంలో లావణ్య ముంబై వెళ్ళి రచ్చ చేయటం చూసాము. దానికి సంబంధించి కూడా మనం ఫుటేజ్ మన దగ్గరికి రావటం జరిగింది. అలానే నిన్న కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉంటుంది తను. అంటే ఇక ఇది ఆగదు, అంటే తను ఆపదు అనే విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ చేయాల్సిన పని ఏంటి, తను తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటారు? యాక్చువల్గా తను చెప్పుకోవాలి, డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఈవిడ 2 నెలల నుంచి అదే పనిగా ఆపట్లేదు అంటే ఈవిడ కరెక్ట్ అయిపోదు, మాట్లాడట్లేదు అంటే ఆయన తప్పైపోడు. తనకంటూ లావణ్యకంటూ బాధ్యతలు ఏమీ లేవు. క్రూరమైన మెంటాలిటీ, అరిస్తేనో కరిస్తేనో ఏదో ఒకటి వస్తుంది. అయితే డబ్బో లేకపోతే ఇల్లో లేకపోతే బండో లేకపోతే నగో నట్రో ఏదో ఒకటి వస్తుంది. తను ఒక బెనిఫిషియరీ టైప్ ఆఫ్ సిట్యువేషన్ని క్రియేట్ చేసుకొని ముందుకెళ్తుంది. చిల్లర కోసమే ఈ చిల్లర వేషాలన్నీ. కానీ రాజ్ తరుణ్ కంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సినిమా తను ఆల్రెడీ ఇప్పుడు లావణ్య అటాక్ చేసింది కూడా జూలై 5th ఫస్ట్ అటాక్ కంప్లైంట్తో స్టార్ట్ చేస్తే, అప్పుడు ఆ నెక్స్ట్ వీక్ అయినది పురుషోత్తముడు ఉంది. నెక్స్ట్ మళ్ళీ అటాక్ చేసింది, అప్పుడు ఏముంది తిరగబడ్ర స్వామి ఉంది. ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ రెచ్చిపోయింది ముంబై వెళ్ళి అంటే, నెక్స్ట్ మళ్ళీ భలే ఉన్నాడే సినిమా ఉంది. నేను ఎలాగో జైలుకి వెళ్ళిపోతాను, ఇవాళ కాకపోతే రేపైనా నా కెరీర్ అయిపోయింది, నేను దొరికిపోతా ఏదో రకం. అందుకే మస్తాన్ సాయితో కూడా వాళ్ళే మాట్లాడింది, మాకు ఫోన్స్ వస్తున్నాయి, నువ్వు చెప్పావా, చింటూ చెప్పాడా, ఒప్పుకున్నావా అని చెప్పేసి. తను ఒప్పుకుంటూ ఏదన్నా చిన్న వాగుడు వాగినా ఈమె వెళ్ళిపోతుంది లోపలికి, అసలు పెద్ద మ్యాటరే కాదు. సో ఈమెకు భయం వేసింది, ఈ రోజు కాకపోతే రేపైనా నేను జైలుకి పోతాను నాకు గ్యారంటీ. కానీ నేను జైలుకి వెళ్తే వీడు సుఖంగా ఉండొద్దు, వీడికి కూడా సినిమాలు రావద్దు, వీడు సర్వనాశనం అయిపోవాలి. ఇప్పుడున్న సినిమాలన్నింటినీ కూడా నేను ఇబ్బంది పెడితే నెక్స్ట్ ఇంకెవడు వీడికి సినిమాలు ఇవ్వరు, అట్లాగే ఉంటాడు. నేను జైలుకి వెళ్ళి వచ్చేంత వరకు వీడు రోడ్డు మీద పడాలి, అడుక్కు తినాలి, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అండ్ సరే నేను ఒకవేళ జైలుకి వెళ్తే ఆ ఇల్లు ఈయనకు వస్తుందేమో, ఈ లోపు ఈ ఇంటిని నేను స్వాధీనం చేసుకుని ఆయన రోడ్డు మీద పడేసిపోవాలి. ఇది ఈమె మెయిన్ ఇంటెన్షన్. రాజ్ తరుణ్ ఎందుకు మాట్లాడట్లేదంటే, ఇప్పుడు ఆ సినిమా నెక్స్ట్ వీక్ ఉంది, దానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, అందుకని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. ఒక్కసారి ఈ 3 బాధ్యతలు అయిపోయాయి అంటే తను వస్తాడు, మాట్లాడతాడు. అండ్ ఎందుకయ్యా ఇంత లేట్గా స్పందించావంటే, హీ హ్యాడ్ హీజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. తను ముందే చెప్పుకున్నాడు ఫస్ట్ డే 1 నేను ఇవన్నీ లీగల్గానే చూసుకుంటాను, తరచూ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయను నేను అని. ఈమెకి ఇదే పని కాబట్టి, ఈ 2 నెలలు వీడు ఎట్లా రాడు అని తెలుసు కాబట్టి, ఈ 2 నెలల్లో అన్ని ఛానల్స్ తిరిగి కావాల్సినంత డ్యామేజ్ చేయాలని లావణ్య పెట్టుకుంది. సో చివరికి లావణ్య ఇలాంటిది అని ఆ దిలీప్ శంకర్కే అర్థమయ్యి ఆయన వెళ్ళిపోయాడు. అంటే అర్థం చేసుకోండి ఈవిడ ఎలాంటిది అని, అది సంగతి. సో రాజు మాట్లాడట్లేదు అంటే ఆయన ఏదో తప్పు ఒప్పుకున్నట్టు మౌనమే సమాధానం, మౌనమే అంగీకారం ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. తనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ పూర్తి చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి అన్నీ చెప్పుకుంటాడు. మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తన అడ్వకేట్ లీగల్గా చూసుకుంటాడు. ఈవిడ కనబడింది కదా ఆయన కూడా కనబడాలని మనం అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే మనకు అనిపిస్తుంది అన్ని క్యారెక్టర్స్ కనబడుతున్నాయి, మాట్లాడుతున్నాయి, ఈయన కూడా మాట్లాడితే బాగుండు అని చెప్తాడు, ఒక క్లారిటీ అనేది ఇచ్చుకుంటాడు. బట్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి. అండ్ నౌ స్టార్టింగే అనుకున్నాము ఆ ఇల్లేదో ఈ పడేరా బాబు నువ్వు బాగుంటావు కదా, ఎందుకు వచ్చిన ఇల్లుతో గొడవ అని. ఇప్పుడు అనిపిస్తుంది ఇల్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఆమె కొట్లాడేదే దానికోసం, అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్న కూడా అదేంటిది ఇల్లు కోసం కకృతి పడి ముంబైకి వచ్చాడు. రాజ్ తరుణ్ మంచోడు అని మొన్న చెప్పి, నా కూతురే ఇలాంటిది అని చెప్పి ఇల్లు వస్తుంది అనగానే సొంగగార్చుకుంటూ వెళ్ళాడు ముంబైకి, సిగ్గు లేకుండా వెళ్ళాడు. ఇంకా వాళ్ళందరూ తాయిలాలు పెట్టి పెద్ద మనిషి కదా 4 దన్నలేక మాటలు గట్టిగా తిట్టి పంపించారు. సీరియస్లీ చెప్పాలంటే పోలీసులు అదే జరిగింది అక్కడ. సో ఆ కొంప కూడా ఇవ్వాల్సిన అవసరం లే, ఆ కారు కూడా తీసేసుకోవచ్చు ఆమె వాడేది, ఏదో ముచ్చటపడి తీసుకుంది కానీ. సో ఈయనకు సంబంధించి ఏ ప్రాపర్టీ కూడా లావణ్యకి ఇవ్వాల్సిన అవసరం లేదు, తన అనర్హురాలు. తనంతటా తానే నేను వదిలేసాను వాడిని అని చెప్పిన తర్వాత ఎలా పోతావమ్మా ముంబైకి? ఎంత భలే ఉన్నాడే సినిమా నాశనం చేయాలన్న నీ ఇంటెన్షన్ కాకపోతే, అంతేగా ఆ సినిమాని నాశనం చేయడానికే కావాలని పూనుకుంది, అది అర్థమైపోతుంది అందరికీ కూడా. థ్యాంక్ యూ.